హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను వంకాయ రొయ్యపట్టు కర్రీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వంకాయ రొయ్యపట్టు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 2 గుప్పుల రొయ్యపట్టుని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రొయ్యపట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇసుక ఉంటుందండి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలండి. అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత 6 to 7 times నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిని ఇలా కట్ చేసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసిన రొయ్యపట్టు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యపట్టు ఫ్రై అయ్యేలోపు వంకాయల్ని కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలను తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రొయ్యపట్టు చూద్దామండి. మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకొని 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత 2 tablespoon కారం, అలాగే 1/2 teaspoon ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకుని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి. కూర ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, వంకాయ రొయ్యపట్టు కూర రెడీ. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.